బాలల సామర్థ్యాలు, కాంపిటెన్సీస్, అబిలిటీస్. సామర్థ్యం అంటే చేయగలగడం అని అర్థం. సమర్థత కలిగి ఉండడం అని అర్థం. మాట్లాడడం అందరికీ వస్తుంది, అయితే ఒక సమాచారాన్ని ఇతరులు అడిగి తెలుసుకోవడం సమర్థత. అట్లే రాయడం అందరికీ వస్తుందా, అయితే తన అవసరం కోసం ఒక దరఖాస్తు రాయగలగడం సమర్థత. ఈ కోణంలో మన సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి. అంటే నైపుణ్యం చెందిన జ్ఞానాన్ని సామర్థ్యంగా భావించాలి. సామర్థ్యాలు సాధారణంగా సబ్జెక్ట్ స్వభావాన్ని బట్టి ఉంటాయి. ఇవి మానసికమైనవి, ఆలోచనలు కూడా ఉంటాయి. పాఠశాల విద్య ద్వారా పిల్లలు వివిధ సబ్జెక్టులను నేర్చుకుంటారు. అయితే వీటి ద్వారా ఆయా సబ్జెక్టులో పిల్లలు ఏం సాధించాలి, ఏం చేయగలగాలి అనేది ముఖ్యం. అందుకే ప్రతి సబ్జెక్టులో తరగతి వారీగా ఆయా సబ్జెక్టుల స్వభావాన్ని బట్టి సాధించాల్సిన సామర్థ్యాలు నిర్ధారించారు. విద్యా ప్రమాణాలు, విషయ అవగాహన, దాని యొక్క వివరణ. పాఠ్యాంశాల్లోని భావనలను అర్థం చేసుకొని సొంతంగా వివరించగలగాలి. ఉదాహరణలు ఇవ్వడం, పోలికలు భేదాలు చెప్పడం, కారణాలు వివరించడం ద్వారా విధానాలను విశదీకరించగలగాలి. మానసిక చిత్రాన్ని ఏర్పరచుకోగలగాలి. ప్రశ్నించడం, పరికల్పన చేయడం, విషయాన్ని అర్థం చేసుకోవడానికి, సందేహాలను తీర్చుకోవడానికి, చర్చించడానికి పిల్లలు ప్రశ్నించగలగాలి. తమ పరిశీలన ఫలితాలు ఎలా ఉంటాయో పరికల్పన చేయగలగాలి, ఊహించగలగాలి. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. భావనలు అర్థం చేసుకోవడానికి పాఠ్యపుస్తకంలో సూచించిన లేదా సొంత ప్రయోగాలు చేయగలగాలి. పరికరాలను అమర్చగలగాలి. క్షేత్ర పరిశీలనలో పాల్గొని నివేదికలు తయారు చేయగలగాలి. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. పాఠ్యపుస్తకంలోని విభిన్న భావనలు అర్థం చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి విశ్లేషించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రాజెక్ట్ పనులు నిర్వహించగలగాలి. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. తాను నేర్చుకున్న విజ్ఞాన శాస్త్ర భావనకు సంబంధించిన చిత్రాలను గీయడం ద్వారా నమూనాలు తయారు చేయడం, గ్రాఫులు గీయడం ద్వారా తన అవగాహన వ్యక్తం చేయగలగాలి. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, విలువలు పాటించడం. దీని యొక్క వివరణ. విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడం ద్వారా ప్రకృతిని, మానవ శ్రమను గౌరవించడం, అభినందించడంతో పాటు సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండాలి. రాజ్యాంగ విలువలు పాటించగలగాలి. నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం, నేర్చుకున్న విజ్ఞాన శాస్త్ర విషయాలను దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా వినియోగించుకోగలగాలి. జీవ వైవిధ్య ప్రాధాన్యతను గుర్తించగలగాలి, దాన్ని కాపాడటానికి కృషి చేయాలి. కాబట్టి వీటిని పిల్లలందరూ సాధించేలా చూడడం మన బాధ్యత. ఇందుకు అనుగాను మన నూతన పాఠ్యపుస్తకాలు కొనాలి, వీటిని సరైన రీతిలో వినియోగించాలి. అనగా పాఠాల మధ్యలోని, పాఠాల కింద ఉన్న సామర్థ్యాధారిత అభ్యాసాలను పిల్లలు సొంతంగా రాసేలా ఉండాలి. గైడ్లు వంటి వాటిని చూసి రాయడాన్ని నిషేధించాలి. ఇలా చేస్తే వాళ్ళలో సామర్థ్యాభివృద్ధి జరగదు. ఆలోచించడం, చేసి చూడడం, అధ్యయనం చేయడం, పాల్గొనడం, సొంతంగా రాయడం ద్వారా సామర్థ్యాలను పిల్లలు పొందుతారు. ఇందుకోసం ఉపాధ్యాయులు వార్షిక ప్రణాళికను, పాఠ్య ప్రణాళికను రూపొందించుకుని తగిన సంసిద్ధతో బోధన అభ్యసన ప్రక్రియలను నిర్వహించాలి. పిల్లలు ఎన్నో అంతర్గత శక్తులు, సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్య యొక్క ముఖ్య ఆశయం బాలల్లో ఉండే సహజమైన ఈ శక్తులను అభివృద్ధి పరచడమే. బాలల అంతర్గత శక్తులు, సామర్థ్యాలు. ఈ అంతర్గత శక్తులు ప్రతి బాలుని లేదా బాలికలో ఉంటాయి. ఇవి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా అభివృద్ధి చెంది ఉండాలి. వీటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే మంచి శక్తులు, నైపుణ్యాలు గల వ్యక్తులను తయారు చేయడమే పాఠశాల ప్రముఖ కర్తవ్యం. ఆలోచించడం, పరిశీలించడం, పోల్చడం, సేకరించడం, ఊహించడం, భేదాలు, పోలికలు గుర్తించడం, చెప్పడం, వర్గీకరించడం, లెక్కించడం, అంచనా వేయడం, కారణకారకాలు సూత్రీకరించడం, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, కారణాలు చెప్పడం, నియమాలు ఏర్పరచడం,
సాధారణీకరించడం, విశ్లేషించడం, సంశ్లేషించడం, ఉత్పత్తి చేయడం లేదా సృజించడం, ఆడడం, పాడడం, అభినయం, సృజనాత్మకంగా వ్యక్తీకరించడం, సమస్య పరిష్కారాలను సూచించడం, నిర్ధారణకు రావడం, పరికరాలను ఉపయోగించడం, మానసిక చిత్రాన్ని ఏర్పరచుకోవడం, బొమ్మలు పాఠాలు గీయడం. పై శక్తులు ఎంతో కొంత అభివృద్ధి చెంది పిల్లలందరిలో ఉంటాయి. వాటిని పూర్తిగా వృద్ధిపరచడం పిల్లల పూర్తి సామర్థ్యం మేరకు పై శక్తులను క్యాపబిలిటీస్ను వృద్ధిపరచడం పాఠశాలలో ఉపాధ్యాయులు చేయాల్సింది. ఉపాధ్యాయులు తమ సబ్జెక్టులో భాగంగానే వీటిని పెంపుదల, అభివృద్ధికి తగిన కార్యక్రమాలు ప్రణాళికచే సాధించాలి. నైపుణ్యాలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు పిల్లలు ప్రదర్శించాల్సిన సామర్థ్యాలే నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలు సబ్జెక్ట్ ఆధారంగా కావచ్చు, లేక అన్ని సబ్జెక్టులు అంతర్గతంగా ఉండేవి కావచ్చు. నైపుణ్యాలు ముఖ్యంగా ఇన్ని రకాలుగా ఉంటాయి: ఆలోచన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, భావ ప్రసార నైపుణ్యాలు, స్వయం నిర్వహణ నైపుణ్యాలు, పరిశోధన నైపుణ్యాలు. ఆలోచన నైపుణ్యాలు సాధారణంగా మనకు భాషా నైపుణ్యాలు, విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియ నైపుణ్యాలు, వర్గీకరణ, పోల్చడం, ప్రయోగాలు, భావ ప్రసార నైపుణ్యాలు, పరికల్పన, అన్వేషణలో నిర్ధారణ మొదలగు వాటి గురించి కొంత అవగాహన ఉంది. నైపుణ్యాలు అనేవి మానసిక పరమైనవి, అనగా ఆలోచనాత్మకమైనవి. ఆలోచించే విధుల్లో వైవిధ్యతను ప్రదర్శించే నైపుణ్యం కలిగి ఉండటం. వీటినే ఆలోచన నైపుణ్యాలు అంటారు. ఇవి ప్రధానంగా 4 రకాలు: ప్రతిస్పందించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, బహుకోణాల్లో ఆలోచించి విశ్లేషించడం, అంటే ఏ విషయం గురించైనా విభిన్న కోణాల్లో చెప్పగలగడం, సమర్థిస్తూ మాట్లాడడం, దాన్నే విభేదిస్తూ మాట్లాడడం. ఏదైనా పని అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల గురించి ప్రయోజనాలు చెప్పగలగడం, అట్లే పరిమితులను కూడా చెప్పగలగడం. సృజనాత్మక ఆలోచనలు అంటే నూతన ప్రతిపాదన చేయగలగడం, కొత్తవి సృష్టించడం, తన నిర్ణయాన్ని ప్రకటించడం, అంటే తానే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాడు అని స్థిరంగా లేదా ఆత్మవిశ్వాసంతో చెప్పగలగడం. విమర్శనాత్మక ఆలోచనలు క్రిటికల్ థింకింగ్, ఎందుకు, ఏమిటి ప్రశ్నించడం ద్వారా ఆలోచింపజేయడం. నేర్చుకోవడం అనేది ఆలోచించడం ద్వారానే జరుగుతుంది. అభ్యాసం జరగాలంటే విద్యార్థులను భావనలపై, సమస్యలపై ఆలోచింపచేయాలి. ఆలోచించడం, చేయడం, అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. జ్ఞానాన్ని పొందడానికి ఆలోచించాలి. ఆలోచించడం ద్వారానే అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అత్యున్నత నైపుణ్యాల సాధన జరుగుతుంది. సామాజిక నైపుణ్యాలు ఇతరులను గౌరవించడం, బాధ్యతను స్వీకరించడం, ఇతరులతో కలిసి పనిచేయడం, పంచుకోవడం. సమాజంలో, సమూహంలో తన బాధ్యతను నిర్వర్తించడం, స్వీయ విశ్వాసం, నమ్మకం ఉండటం, కుటుంబం, జీవనం, కుటుంబ సంబంధాలపై ఆకాంక్ష. భావ ప్రసరణ నైపుణ్యాలు బాగా వినటం, ఆలోచించి మాట్లాడటం, చదవటం, చదివింది అవగాహన చేసుకొని ప్రతిస్పందించడం. స్వీయ రచన చదివింది విన్నదానిపై అవగాహనతో వ్యాఖ్యానించడం. హావభావాల ద్వారా భావనా ప్రసరణ నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ. స్వీయ నిర్వహణ నైపుణ్యాలు మానసిక చలనాత్మక నైపుణ్యాలు, అంటే కాళ్ళు, చేతులు, వేళ్లతో వివిధ పనులు చేయటం. సమయపాలన నిర్వహణ, ఆరోగ్యమైన జీవన విధానాలు, ఆశించిన రీతిలో పిల్లల ప్రవర్తన. పరిశోధన నైపుణ్యాలు లేదా సమాచార నైపుణ్యాలు పరిశోధించడం ద్వారా తెలుసుకోవటం, వివిధ నైపుణ్యాలు సాధించటం. అవి ప్రశ్నించటం, ప్రశ్నల ఆధారంగా పరిశీలన చేయడం, ప్రణాళిక మరియు సమాచార సేకరణ, సేకరించిన సమాచార నమోదు, విశ్లేషణ, కనుగొన్న విషయాలు రిపోర్ట్ రూపంలో రాయటం, ప్రదర్శించడం. ప్రతి పాఠశాల తన సిలబస్ మరియు వివిధ అంతర కరికులం కార్యక్రమాల ద్వారా పై నైపుణ్యాలను పిల్లలందరిలో అభివృద్ధి పరచాలి. వైఖరులు వ్యక్తులు తమ ప్రకృతి మరియు సమాజంపై ప్రదర్శించే బహిర్గతగా పరిచే అతి ముఖ్యమైన మానవ విలువలు, నమ్మకాలు, అనుభూతులను వైఖరులు అంటాం. వ్యక్తులు ప్రదర్శించే ముఖ్యమైన వైఖరులు బాధ్యత తీసుకోవటం, కలిసి పనిచేయటం, సృజనాత్మకత,
ఉత్సాహం, ఉత్సుకత, తదానుభూతి, సహనం, ఓర్పు, గౌరవం చూపటం, స్వతంత్రత, క్షమ, ప్రేమతత్వం, ప్రోత్సహించడం, ప్రశంసించడం, నిజాయితీ, శ్రమకు విలువనివ్వటం. విద్య అనేది జాతీయ అభివృద్ధిని, సాంఘిక అభివృద్ధిని సాధించేది. బాలల అంతర్గత శక్తులను గుర్తించి శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక విలువలు, నీతి నియమాలను అభివృద్ధి చేయనట్లుగా పాఠశాల చేయడం ద్వారా బాలల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. బాలల అభివృద్ధి రంగాలు: ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ డెవలప్మెంటల్ ఏరియాస్. బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులను అభివృద్ధి చేయడం. బాలల సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే పాఠశాల స్థాయిలో కింది రంగాలపై దృష్టి పెట్టాలి: శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి లేదా మేధోపరమైన అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, ఉద్వేగ అభివృద్ధి, నైతికత, విలువల శీల నిర్మాణం, సౌందర్యాత్మక స్పృహ, ప్రశంస. బాలల సర్వతోముఖాభివృద్ధిలో శారీరక, మానసిక, సామాజిక, మేధోపర, నైతిక విలువలు, సౌందర్యాత్మక స్పృహ వివిధ రంగాలు ఇమిడి ఉన్నాయి. వీటి వికాసానికి పాఠశాల కేంద్ర బిందువులు కావాలి. వీటన్నిటితో కూడిన పాఠ్య ప్రణాళిక పాఠశాలలో అమలు కావాలి.